నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఖాన్. నేను మీ రాజశేఖర్. ప్రధానంగా వివిధ వార్తాపత్రికలను ముఖ్యాంశాలు ముందుగా పరిశీలిద్దాం. ముందుగా ఈనాడుకు వెళ్దాం. ఈనాడుకు సంబంధించి ఔటర్ టోల్ టెండర్లపై విచారణ అనేది ప్రధానంగా ఒక వార్త హైలైట్ అవుతుంది. సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో విచారణ చేపట్టాలని కూడా ఒక వార్త హైలైట్ అవుతుంది. రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ విస్తరించాలని, హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యాటక అభివృద్ధి ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇంకా నేడే మెగా డిఎస్సి నోటిఫికేషన్ టు ఈనాడులో ఒక ప్రధానంగా హైలైట్ అవుతుంది ఒక వార్త. సో గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేస్తూ కొత్త నోటిఫికేషన్ ఈరోజు ఇవ్వబోతుంది. పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదంటూ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కాళేశ్వరం స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. భారాస అవినీతి వల్లే మేడిగడ్డ కుంగింది, కేసీఆర్ అక్కడికి వెళ్లి క్షమాపణలు చెప్పాలంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక 4న ఆదిలాబాద్, 5న సంగారెడ్డి. రాష్ట్రంలో ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన అంటూ ఒక వార్త హైలైట్ అవుతోంది. పలు ప్రాజెక్టుల ప్రారంభం సహా శంకుస్థాపనలు, సభలు నిర్వహించడానికి ప్లాన్ చేసినట్లు ఒక వార్త హైలైట్ అవుతుంది. అలాగే రాధారెడ్డి దంపతులకు అకాడమీ రత్న అవార్డు వచ్చినట్లు ఇక్కడ కనిపిస్తూ ఉంది, ఒక వార్త హైలైట్ అవుతుంది. అలాగే 2029 నుంచి జమిలీ నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలోని కొత్త అధ్యాయం, 3 దశల్లో అన్ని అసెంబ్లీల గడువు సర్దుబాటు, కీలక సిఫార్సులకు సైతం సిద్ధమవుతున్న న్యాయ కమిషన్ అంటూ వార్త హైలైట్ అవుతుంది. హిమాచల్లో సంక్షోభం, మైనార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం, అవిశ్వాస తీర్మాన దిశగా భాజపా, సిమ్లాకు డీకే, హుడా, బఘేల్ అంటూ కూడా ఒక వార్త హైలైట్ అవుతుంది. సో ఇది ఈనాడుకు సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి వెళ్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధానంగా ఓఆర్ఆర్ టెండర్లపై విచారణ జరపాలంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది. సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో దర్యాప్తు, సమగ్ర విచారణకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం, హెచ్ఎండిఏ పరిధిలో విచారణ జరిపి పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశించినట్లు వార్త హైలైట్ అవుతుంది. నేడే డిఎస్సి నోటిఫికేషన్, 11,062 ఉద్యోగాల పోస్టుల భర్తీకి జారీ, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు, గ్రూప్ 1 నోటిఫికేషన్ తరహాలోని నిర్ణయం అంటే ఒక వార్త హైలైట్ అవుతుంది. సో 200 దాటితే మొత్తం బిల్లు కట్టాల్సిందే, 1 యూనిట్ ఎక్కువ వచ్చినా అంతే, 200 యూనిట్ల లోపు వినియోగం ఉంటేనే ఫ్రీ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి గ్యారంటీలో ఒక హామీకి సంబంధించి ఒక వార్త హైలైట్ అవుతుంది. ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఎవరికైతే ఎవరి పేరు మీద ఉంటుందో వారికే సబ్సిడీ అంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది. ఆ పేరు రేషన్ కార్డులో తప్పనిసరిగా ఉండాలి, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి, తిరస్కరణకు గురైన అభ్యర్థులకు మరొక ఛాన్స్ అంటూ కూడా ఇక్కడ వార్త హైలైట్ అవుతూ ఉంది. సో అలాగే మరొక వార్త చూస్తే ఇందులో జయం మనదే అంటూ కూడా ఏపీకి సంబంధించి తాడేపల్లిగూడెంలో టీడీపీ జెండాతో పవన్, జనసేన జెండాతో చంద్రబాబు ఉన్న చిత్రపటాన్ని ప్రశ్నిస్తూ వార్త హైలైట్ అయింది. మాది విన్నింగ్ టీం, వైసీపీది చీటింగ్ టీం, మా పొత్తు గెలవాలి, ఏపీ వెలగాలి, టీడీపీ అగ్నికి జనసేన తోడైంది, ఇక అన్స్టాపబుల్, మా కలయిక రాష్ట్రంలో బాధులు లేని అభివృద్ధి, కోతలు లేని సంక్షేమం, ఇరు పార్టీల శ్రేణులకు న్యాయం చేస్తామంటూ కూడా జగన్ ఓడిస్తామంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది. సో 4న రాష్ట్రానికి మోదీ, ఆదిలాబాద్లో శంకుస్థాపనలు, సభ, అలాగే 5న సంగారెడ్డి సభకు ప్రధాని అంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది. సో 1 నిమిషం అంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది. ఇంటర్ పరీక్షకు ఆలస్యంగా వెళ్లడంతో అనుమతించిన అధికారులు 24 మందికి కన్నీటి మిగిల్చినట్లు కూడా వార్త హైలైట్ అవుతుంది. సో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా కశ్మీర్కు ప్రధాని, 7న శ్రీనగర్లో మోదీ బహిరంగ సభ అంటూ ఒక వార్త చిన్నగా ఇచ్చినటువంటి పరిస్థితి. గోదావరి కృష్ణ పరివాహకాలకు మహాదశ అంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ వెల్లడించినటువంటి కొన్ని విషయాలకు సంబంధించి వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి మనకి ప్రధానంగా ఆంధ్రజ్యోతికి సంబంధించి కనిపిస్తుంది. సో అలాగే సాక్షిని చూస్తే కనుక సాక్షికి సంబంధించి మెగా హెచ్ఎండిఏ, ఓఆర్ఆర్ వరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ విస్తరణ, ఓఆర్ఆర్ టు త్రిపురార్ మధ్య ప్రాంతాలు హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావాలన్న సీఎం అంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది. నేడు డిఎస్సి నోటిఫికేషన్, దమ్ముంటే 17 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని కూడా నిన్న రేవంత్ రెడ్డికి సంబంధించి సవాల్ విసిరారు. సో కడియం శ్రీహరి ఆ వార్త హైలైట్ అవుతుంది. పక్కా నిఘా, పటిష్ట బందోబస్తు ఒక వార్త హైలైట్ అవుతుంది. ఎంపీ టికెట్ ఎవరికి అనేది ప్రధానంగా ఒక హెడ్లైన్ ఇచ్చారు. ఇక్కడ ఏసీసీ పద్ధతుల చుట్టూ కాంగ్రెస్ నేతలు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటు ఇతర పార్టీల కోసం, నేతల కోసం టీపీసీసీ ఎదురుచూపులు చూస్తుంది. 3-4 చోట్ల వలస నేతల్లో అవకాశం, 3 సీట్ల బీసీలకు, ప్రస్తుతం దీపాదశ మున్షి వద్ద ఆగిన బంతి అంటూ కూడా వార్త హైలైట్ అయింది. అలాగే రాష్ట్రానికి రానున్న మోదీ 2 రోజుల పర్యటనకు షెడ్యూల్ ఖరారు, మార్చి 4-5 తేదీలో ఆదిలాబాద్, సంగారెడ్డిలో ఆయన పలు ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేయబోతున్నారంటూ వార్త హైలైట్ అవుతోంది. చందాదారుల ఆస్తులు కొలగొడుతున్న గజదంగ రామోజీ అంటూ ఇక్కడ ప్రధానంగా సాక్షులకు వార్త హైలైట్ అవుతుంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏదైతే ఉందో చిట్ ఫండ్స్కి సంబంధించి ఓ బందిపోటు సంస్థ పేదలు, మధ్యతరగతి వర్గాలు వేధిస్తుందంటూ వార్త హైలైట్ అయింది. 2 ప్రమాదాలు, 2 మార్గాలు, 8 మంది మృతి చెందినట్లు వార్త హైలైట్ అవుతుంది. సూర్యాపేట జిల్లాలో ఒక ఆటోను ఢీకొట్టిన బస్సు అనేది 5 మృతి చెందినటువంటి విషాదకరమైన వార్త అది. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనకు తేడా లేదంటూ ఒక వార్త కూడా కింద హైలైట్ అయినటువంటి పరిస్థితి. చివరిగా వెలుగు చూస్తే కనుక వెలుగుకు సంబంధించి డిఎస్సి పాత నోటిఫికేషన్ రద్దు, ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. ఇలా 11,062 పోస్టులతో కొత్త మెగా నోటిఫికేషన్, జూన్ నెలాఖరులో ఆన్లైన్లో పరీక్ష అంటూ వార్త హైలైట్ అయింది. సో ఎంపీ అభ్యర్థులు కావాలను లోక్సభ బరిలో నిలిపేందుకు అన్ని పార్టీలు వేట,
మెజార్టీ స్థానాల్లో ఆయా పార్టీలకు బలమైన క్యాండిడేట్ల కొరత అంటూ కూడా ప్రధానంగా వార్త అవుతుంది. క్యాండిడేట్ల కొరతకు సంబంధించి అభ్యర్థులు డిసైడ్ చేయడంలో ఇబ్బంది పడుతున్నటువంటి కాంగ్రెస్, క్యాండిడేట్ల విషయంలో కాస్త బెటర్ అనిపించుకుంటున్న బీజేపీ, బీఆర్ఎస్ పరిస్థితి మరీ దయనీయంగా ఉందంటూ వార్త హైలైట్ అయింది. ఓరా టోల్ టెండర్లపై ఎంక్వైరీ, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, ఆ టెండర్లతో ప్రభుత్వానికి 15,000 కోట్ల నష్టం అంటూ కూడా వార్త హైలైట్ అయినటువంటి పరిస్థితి. బ్రాండెడ్ పేరుతో బియ్యం దందా అంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది. రాజేంద్ర నగర్లో 10,000కు పైగా బస్తాల్లో నిల్వ, గోదాంలో సీజ్ చేసినటువంటి విజిలెన్స్ అధికారులు అనేది వార్త హైలైట్ అవుతుంది. ఇక బీజేపీలోకి నాగర్ కర్నూలు ఎంపీ అనేది ప్రధానంగా వార్త హైలైట్ అవుతుంది. అమిత్ షా సమక్షంలో నేడు పార్టీలోకి రాముల్, ఆయన వెంట మరో ముగ్గురు నేతలు చేరబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు షాక్ అనేది వార్త హైలైట్ అవుతుంది. హెచ్ఎండిఏలో ఫైల్స్ గాయబ్, తనిఖీలో గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఇక రూల్స్కు విరుద్ధంగా వెంచర్లు, బిల్డింగ్స్కు పర్మిషన్ ఇచ్చినట్లు నిర్ధారణ అనేది వార్త హైలైట్ అవుతుంది. హిమాచల్ ప్రదేశ్లోనూ హైడ్రామా కూలిపోయే ప్రమాదం నుంచి గట్టెక్కించిన సుకు సర్కార్ అంటూ కూడా వార్త హైలైట్ అవుతుంది. ప్రధానంగా డేంజర్ కెమికల్స్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 700 కిలోలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అంటూ బేగం బజార్ అడ్డాగా దందా జరుగుతున్నట్టు వార్త హైలైట్ అవుతుంది. అలాగే రాష్ట్రంలోనూ హిమాచల్ పరిస్థితి రాబోతుందని చివరిగా మన వార్త చూస్తే, రాష్ట్రంలోనూ హిమాచల్ పరిస్థితి రాబోతుంది. లోక్సభ ఎన్నికల తర్వాత అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయంటూ కూడా ఇక్కడ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తుమ్మితే ఊడిపోయే ముక్కులా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రధానంగా వార్తాపత్రిక సంబంధించి ముఖ్యాంశాలు. ఇక దీనిపై పూర్తి సమగ్ర విశ్లేషణ అందించడానికి సీనియర్ విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్టు మనకి కృష్ణమూర్తి గారు అందుబాటులోకి వచ్చారు. కృష్ణమూర్తి గారు నమస్తే. ప్రధానంగా చూసుకుంటే మనం ఔటర్ టోల్ టెండర్లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా ఒకదాని తర్వాత ఒకటి సమీక్ష నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా సిబిఐ లేదా అదే స్థాయిలో సంస్థ విచారణ చేపట్టాలని చెప్తూనే కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. 2 యూనిట్లుగా విభజించండి, అభివృద్ధి చేయండి, పూర్తిగా హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొని ప్రాంతాలు కూడా కలపని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యాటక అభివృద్ధి చేయాలని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దీనికి సంబంధించి మీరేమంటారు? అంటే హైదరాబాద్ పర్యాటక కేంద్రం గతంలో ప్రయత్నాలు జరిగినాయి, కానీ గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా విస్మరించి కొంచెం ముందుకు వెళ్ళింది. తాజాగా అంటే త్రిపురాలు కేంద్ర ప్రభుత్వం నిధులతోటి నిర్మితం అవుతుంది. మన ఓఆర్ఆర్ రింగ్ రోడ్ లాగా రీజనల్ రింగ్ రోడ్ ఒకటి నిర్మిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దానికి సంబంధించి రైల్వే కనెక్టివిటీ వీటన్నిటికీ ఇద్దామని చెప్పేసి వాళ్ళు అన్నారు. దీంతో కొంత హైదరాబాద్ నుంచి 60-70 కిలోమీటర్ల దూరం వరకు కూడా కొంత టౌన్షిప్లు, శాటిలైట్ టౌన్షిప్లు వీటికి సంబంధించి ఆ తర్వాత అంటే సుమారుగా 100 కిలోమీటర్ రేడియస్ లో హైదరాబాద్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అయితే గత ప్రభుత్వం భూసేకరణ కొంత గందరగోళంగా మారుతుంది, ఇబ్బందికరంగా మారుతుంది. దాన్ని పక్కకు పెట్టింది. మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత త్రిపురాలకు మేము ఓకే అని చెప్పి దానికి సంబంధించిన నిధులు విడిస్తామని చెప్పేసి కొంత కేంద్ర ప్రభుత్వం వద్ద ఒప్పుకొని వచ్చింది. దానికి సంబంధించిన పురోగతి సాగుతా ఉన్నారు. అందులో భాగంగానే హెచ్ఎండిఏలో సమీక్ష నిర్వహించాలి. ఈ సమీక్షలు అంటే రీజనల్ రింగ్ రోడ్ వచ్చేటువంటి పూర్తి పరిధిలో ఇన్సైడ్ రీజనల్ రింగ్ రోడ్ పూర్తిగా హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయాలి, సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయండి అని చెప్పేసి సీఎం ఆదేశించడము. అంటే కొంత గ్రామీణ ప్రాంతాలు కొంత అభివృద్ధికి నోచుకునే అవకాశాలు ఈ నిర్ణయంతో కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా అంటే అక్కడ రీజనల్ రింగ్ రోడ్ ఇటుపక్కన టౌన్షిప్లు, అటుపక్కన కూడా శాటిలైట్ టౌన్షిప్లు వచ్చే అవకాశం ఉన్నాయి. పారిశ్రామిక కారిడార్లు వెలిసే అవకాశం ఉన్నాయి. రైల్వే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ఇలా అంటే కనెక్టివిటీ కూడా బాగా పెరిగి అభివృద్ధి శరవేగంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత అంటే ఇటు శివారు జిల్లాలు వరంగల్ కానీ, మెదక్ కానీ వీటికి చూసుకుంటే కరీంనగర్ కానీ ఈ ఉమ్మడి జిల్లాలన్నిటి కూడా కొంత అభివృద్ధి జరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్ అంటే కనెక్టివిటీ పెరగడంతో పాటు పారిశ్రామిక వేరువాడంతో కొంత ఉపాధి అవకాశాలు పెరిగి కొంత జనాలకు కొంత మెరుగైన ఆరోగ్య పరిస్థితి కానీ మెరుగైన జీవన ప్రమాణాలు అందించే అవకాశాలు కనిపిస్తాం. కాబట్టి వీటిని వీలైన తొందరగా పూర్తి చేయాలి. సంబంధించిన స్థల సేకరణ విషయం కూడా నిన్న చర్చ మీద చూస్తా ఉన్నది. స్థల సేకరణ సంబంధించి ల్యాండ్ భూసేకరణకు సంబంధించి సిసిఎల్ఏ వాళ్ళతో కూడా కొంత సమీక్ష జరుపుతా ఉన్నారు ప్రభుత్వం. మొత్తంగా చూస్తా ఉంటే రీజనల్ రింగ్ రోడ్డు రావడం ద్వారా హైదరాబాద్ మీద కొంత భారం తగ్గే అవకాశం, హైదరాబాద్ కు కనెక్టివిటీ పెరగడంతో హైదరాబాద్ లో వచ్చిపోయే వాళ్ళకు కనెక్టివిటీ పెరగడంతో కొంత ఆయా ప్రాంతాలని జిల్లాలలో కొంత టౌన్షిప్లు పెరిగే అవకాశం ఉన్నాయి. తద్వారా రవాణా సౌకర్యం కూడా మెరుగయ్యే అవకాశం ఉంది. కాబట్టి అంటే హైదరాబాద్ ఒత్తిడి ఉంది కొంత.
జనం ఒత్తిడి ఉన్నది. హైదరాబాద్ సరిపోవట్లేదు. రోడ్లు ఎంత విస్తరించినా ట్రాఫిక్ జామ్లు వీటికి సంబంధించి కొంత ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి కొంత ఇక్కడ జనం స్ప్లిట్ అయితే విడిపోయి శివారు ప్రాంతాలకు వెళ్ళిపోతే కొంత బాగుంటుంది అనేది ప్రధాన కాన్సెప్ట్. రీటర్న్ రోడ్ ద్వారా నిజంగా మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. మన నోయిడా తరహాలు, ఢిల్లీ నోయిడా తరహాలు. కృష్ణమూర్తి గారు, ప్రధానంగా అంటే ఒక ఏడాదికి ఏదైతే టెండర్లకు ముందు ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ట్యాక్స్ వసూలులో ఏడాదికి గరిష్టంగా 600 కోట్ల రూపాయలు వచ్చినటువంటి పరిస్థితి. అంటే 30 సంవత్సరాలు చూసుకుంటే 18,000 కోట్ల రూపాయలు. ఇదంతా కూడా పక్కదారి పెట్టేటువంటి పరిస్థితి ఉందని ప్రధానంగా అంటే డిపిఆర్ ఎంపిక నష్టాన్ని తీసుకొచ్చిందన్నది కూడా నిన్న ప్రధానంగా సమీక్షలో డిస్కస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంత భారీ స్థాయిలో అంటే ట్యాక్సుల వసూల్లో భారీగా ప్రభుత్వాదానికి గండిపడినటువంటి పరిస్థితి ఉందని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ఫైల్స్ కూడా మాయమయ్యే పరిస్థితి ఉంది. అలాంటి చర్యలు తీసుకుంటే కనుక ఎవరైతే ఫైల్స్ మాయం చేశారో వారిపై కూడా చర్యలు తీసుకుంటామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా భారీ స్థాయిలో ఇప్పటికే అవినీతి బయటపడుతున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వానికి సంబంధించి. అదే స్థాయిలో పూర్తిగా విచారణ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూసుకుంటే ఈ స్థాయిలో దాదాపుగా 18,000 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం గండిపడిందంటే ఏ విధంగా మనం ఊహించవచ్చు అంటారు? గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుగా ఉన్నప్పుడే చెప్పారు, పిసిసి అధ్యక్షుల మీద పోరాటం చేశారు, కోర్టు కూడా వెళ్ళారు. కానీ గత ప్రభుత్వం ఆయనను పూర్తి స్థాయిలో అణచివేసిన ప్రయత్నం చేసింది, తొక్కిపెట్టాలని చూసింది. ఏ అధికారి గతంలో హెచ్ఎండి అధికారి అరవింద్ కుమార్ కూడా ఫైల్ సీఎం ఏమని చెప్పాడట, ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ఆర్టీఏ యాక్ట్ కింద పెట్టినా మేము ఇవ్వం ఫైల్స్, టెండర్ ఫైల్స్, టెండర్ ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వం, మేము టెండర్ ప్రొసీడింగ్స్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా మేము ఇవ్వమని చెప్పారు. అంటే ఖచ్చితంగా దీంట్లో అవినీతి జరిగింది, అప్పుడే ఎప్పుడైనా పోరాటం చేస్తాం, మేము వస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగానే తీసుకున్నారు. గత ప్రభుత్వం కొంత ఈ టెండర్ల విషయంలో కొంత లాలూచి పడిందేమో అనుమానాలు వ్యక్తమవుతా ఉంటాయి. నిజంగా పారదర్శకంగా వ్యవహరిస్తే ఓపెన్ గా పెట్టచ్చు కదా డాక్యుమెంట్. ఆర్టీఏ నుంచి అడిగినా ఇవ్వలేదు, హైకోర్టులో కేసు వేయాలంటే కొంత డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. హైకోర్టులో మన పిటిషన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఈ డాక్యుమెంట్స్ ఎట్లా ఉన్నాయి, దీంట్లో అనుమానాలు ఉన్నాయి, ప్రభుత్వం ఇట్లా ఉంది, టెండర్ ఇట్లా కేటాయించాలని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం ఉంది, కొంచెం వివరించాల్సిన అవసరం ఉంది. మేము ఇవ్వలేము, ఆర్టీఐ పెట్టుకుని ఏమైనా పెట్టుకుని ఇవ్వము, ఆర్టీఐ మాకు వర్తించదు అనే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది, గత అధికారులు వ్యవహరించారు. కాబట్టి ఖచ్చితంగా దీంతో గందరగోళం జరిగిందని చెప్పేసి. ఇంకోటి, ఏదైతే టెండర్ దక్కించుకున్న సంస్థ, ఆ సంస్థ గతంలో డిఫాల్టర్ అని చెప్పేసి కూడా తేలింది. అంటే అనర్హత ఉన్నటువంటి సంస్థకు ఈ టెండర్ అప్పగించడం అనేది ఏదో ముద్రవుతుంది అని చెప్పేసి రేవంత్ గతంలో ఆరోపించారు. ఇప్పుడు దాని మీద వాస్తవాలు నిగ్గుతీర్చేందుకు ఈ ఎంక్వైరీ చేశారు. సిబిఐ ఎంక్వైరీ ఇస్తారా? ఎందుకంటే రిటైర్డ్ జడ్జీలు అనేది కొంత మన హైకోర్టు కూడా కాళేశ్వరం విషయంలో సిట్టింగ్ జడ్జి అంటే కొంత అభ్యంతరం వ్యక్తం చేయాలి. అంటే మా దగ్గరే పోస్టులు లేవు, మా దగ్గర ఖాళీ లేవు, వేకెన్సీలు లేవు, మేము ఇవ్వలేము, మా దగ్గర ఎక్కువ పోస్టులు లేవు, ఉన్న వేకెన్సీలు భర్తీ కాదు, మేము ఇవ్వలేము అని చెప్పేసి కొంత ఇంటర్నేషనల్ గా తెలుస్తా ఉంటాం. కాబట్టి సిట్టింగ్ జడ్జితో కాకుండా కనీస టెండర్లకు సంబంధించి కనీస ధర కూడా నిర్ణయించుకున్న టెండర్లు వేయడం ఏ విధంగా చూడొచ్చు అంటే పూర్తి స్థాయిలో ముందుగానే సన్నద్ధమవుతూ ఎవరెవరికి ఎంత కావాలనేది కూడా. ఎస్ చెప్పండి. టెండర్ ప్రక్రియ మొత్తం కూడా తమకు అనుకూలంగా ఉండే విధంగా వ్యవహరిస్తున్నారు. ఎస్, వేరే సంస్థలు పాల్గొన్నా వాటన్నింటినీ ఏదో ఒక వంక పెట్టి పక్కకు పెట్టి చార్టర్డ్ అకౌంట్ లో అంటే అకౌంట్స్ కట్టగలేవని, లేదు అంటే గతంలో ఈ టెండర్ చేయలేదని, వీళ్ళు సీనియారిటీ లేదని, ఇంకో రకంగా ఏమో పొరుగు పెట్టేసి అన్ని పక్కకు పెట్టి వాంటెడ్. గతంలో రేవంత్ రెడ్డి కొన్ని డాక్యుమెంట్ పత్రికలు కూడా ఇచ్చారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, ఈ రకంగా జరుగుతుంది అన్యాయం అని చెప్పేసి. అంటే ప్రభుత్వ ఖజానాను ప్రైవేటు సంస్థకు దోచిపెడుతుంది, గత ప్రభుత్వం దోచిపెట్టే ప్రయత్నం చేసింది, అందులో భాగంగానే ఆ సంస్థ కట్టబెట్టింది. కాబట్టి దాని మీద రావాలి వాస్తవానికి. అంటే ప్రజాజనాన్ని దుర్వినియోగం కాకుండా ఉండాలి, గతంలో జరిగిన తప్పిదాలు తిరిగి జరగకుండా ఉండాలి, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్ము పక్కదారి పట్టినటువంటి సొమ్ము మళ్ళీ ప్రభుత్వ ఖజానా జమ కావాలి అంటే ఖచ్చితంగా కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, కొంత కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది. రెండో అంశం, శివబాలకృష్ణ అనే హెచ్ఎండి అధికారి పట్టుబడిన తర్వాత
ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల ప్రమేయం ఇంకోటి ప్రధానంగా ఇదే నేపథ్యంలో కాళేశ్వరంకి సంబంధించి స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద కుంభకోణం అంటూ మనకి ఈనాడుకు సంబంధించి ఒక వార్త హైలైట్ అవుతుంది. అంటే చూసుకుంటే భారాస అవినీతి వల్లే గతంలో మేడిగడ్డ పూర్తి స్థాయిలో కుంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో కేసీఆర్ అక్కడికి వెళ్ళి క్షమాపణలు చెప్పాలని కూడా కొన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నేతలు పర్యటించబోతున్నారు. సో ఇక్కడ పూర్తి స్థాయిలో కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి కేసీఆర్ కూడా వెళ్ళాలని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే పూర్తిగా పిలిచినప్పుడు రాకుండా ఇప్పుడు వెళ్ళమనేది అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇంకా వీళ్ళు మేము ప్రభుత్వం మారే, మేము చెప్పినట్టుగా వినాలి. ఎవరున్నా సరే తెలంగాణ మా సొత్తు, మా సొంత ఆస్తి అనే విధంగా వివరిస్తా ఉన్నారు. మొన్న ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ప్రజాప్రతినిధులను ప్రభుత్వం తీసుకుపోయినప్పుడు, సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు పోయినప్పుడు కేసీఆర్ గారు మీటింగ్ పెట్టి, నలుగురిలో మీటింగ్ పెట్టి మాట్లాడారు. ఏమన్నా బొందలగడ్డ చూస్తారా, కాళేశ్వరం బొందలగడ్డ. మరి బీఆర్ఎస్ నాయకులు దేని చూడిపోతున్నారు? బొందలగడ్డని చూడిపోతురా? అది చెప్పాలి కదా కేటీఆర్ గారు. తీసుకుపోతున్నా అన్నారు, తీసుకుపోండి, చెప్పండి. అక్కడ కాళేశ్వరం చూస్తారా, బొందలగడ్డ చూస్తారా? ఏమున్నా చూస్తున్నాం మీరు అక్కడ? అంటే మేము ఇంకా తక్కువ చూస్తున్నాం దోపిడీ, ఇంకా ఇది కూడా కట్టకపోతే మొత్తం చూసుకునేది మేమని చెప్పని పోతున్నాం. వీళ్ళు కాళేశ్వరం పోతే ఇంకా తక్కువనే చూస్తున్నాము, ఇంకా చూసుకోవాల్సిన అవసరం మేము. ఆ కాళేశ్వరం డబ్బుతో విదేశాలలో వ్యాపారాలు పెట్టిన నిన్నగా మొన్న కూడా ఆ వ్యాపారం చూసుకోవచ్చునని చెప్పని పోతున్నాయి. చెప్పాలి కదా, దేని కూడా పోతారు వీళ్ళు. ఒక గతంలో ఉన్నటువంటి పాలకుల మీద, ఆరోపణల మీద వాస్తవాలు చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తీసుకెళ్లి మీరు అక్కడికి వెళ్ళి దీటుగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? మీకు ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం ఉంది. నిన్న వరకు అధికారం ప్రధాన ప్రతిపక్షం, నిన్న వరకు మీరే అధికారం. చెప్పాలా ఉందా మీ హాయంలో జరిగింది పొరపాటు అని చెప్పేసి ప్రపంచానికి తెలియజెప్పేది ప్రయత్నం చేసింది ప్రభుత్వం, ఈ ప్రభుత్వం. అయితే పాలకులు చెప్పాలని అవసరం ఉందా లేదా? వాళ్ళతో పాటు వెళ్ళి సవాల్ జవాబు ఇవ్వాలి కదా. మీరు ఇష్టం రాము, మా ఇష్టంలో పోతామంటే ఏం చేస్తాం మీరు పోయి రేపు? అంటే మీరు ఒక డ్రామా చేసేస్తారు అంతే. లేదు కదా, పోనీ రిపేర్ చేయిస్తారా? హామీ ఇస్తారా ప్రజలకు? తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తారా? ఎస్, మేము గట్ట ప్రాజెక్టు నష్టపోయింది, మేము ఏదో రకంగా. కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశానికి సంబంధించి మాట్లాడితే పూర్తి స్థాయిలో అది విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి, వెళ్ళొచ్చాక ఎలాంటి కామెంట్స్ అనేవి రేపు చూడాల్సినటువంటి అంశం. ఇంకోటి మన మెగా డిఎస్సి సంబంధించి ప్రధానంగా గత ప్రభుత్వంలో వచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో, సో ఆ డిఎస్సి నోటిఫికేషన్ రద్దు, గ్రూప్ 1 కూడా అదే స్థాయిలో పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ కొత్త నోటిఫికేషన్, మిగిలి ఉన్నటువంటి పోస్టులు కూడా కలుపుతూ ఇచ్చినటువంటి నోటిఫికేషన్. కాంగ్రెస్ పార్టీ చాలా నిర్మాణాత్మకంగా వెళుతుంది అనుకోవచ్చు మనం. ఎందుకంటే ముందు నుంచి కూడా నిరుద్యోగులు చాలా నిరాశ నిస్పృహలతో గత ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి, కొత్త ప్రభుత్వంలో వారికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుందన్నటువంటి పరిస్థితిలో సో ఈ నోటిఫికేషన్ అనేది వారికి ఊరట కలిగించిన అంశం అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా 10 సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు డిఎస్పీ రేపు మాపు రేపు మాపు రేపు మాపు అని ఊరించారు. పాపం నిరుద్యోగుల జీవితాలతో తిరగాట వాడుతున్నారు. చివరి క్షణంలో ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. తెలుసు అది ఆ నోటిఫికేషన్ వచ్చే లోపలి, నోటిఫికేషన్ ప్రాసెస్ అయ్యే లోపలి ఎలక్షన్ వస్తుంది వాళ్ళకు తెలుసు. గడువు లేదు. అయినప్పటికీ కావాలని మరోసారి నిరుద్యోగులు మోసపుచ్చి అధికారం రావాలనుకున్నారు. పోస్టులు ఎక్కువ ఉన్నాయని తెలుసు, అయినా కొన్ని వేసి ఏదో నమ్మకే వాస్తు వేసినారు. కూడా ఒకవేళ గత ప్రభుత్వం ఉంటే డిఎస్సి కూడా ఏదో కోర్టు పంపించేవాళ్ళు, దాన్ని కూడా రద్దు చేసి వేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ గత డిఎస్సి కంటే ఈసారి డబల్ 5,000 పైసలకు పోస్టులకు, ఈసారి 11,000 పైసలకు పోస్టులకు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చినట్టే. అంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను ఈ ప్రభుత్వం గుర్తించింది, నిరుద్యోగుల ఆవేదనను, ఆందోళనను గుర్తించింది. కాబట్టి గతంలో గ్రూప్ 1 పోస్టు కూడా అంతే, పెంచి గ్రూప్ 1 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన వాటికన్నా కొంత పెంచి ఇచ్చారు. ఇది కూడా అంతే, పెంచి ఇచ్చారు. ఇంకోటి ఈ విషయం, డిఎస్సి విషయంలో గతంలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా చేసుకుని దరఖాస్తులు, కొత్తగా ఎవరు చేసుకున్నారో కొత్తగా చేసుకోండి అని చెప్పేసి చెప్పండి. అంటే
నిరుద్యోగ సమస్య పరిష్కారం విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చేసి ఉంది అనేది ఇది బట్టి అర్థమవుతా ఉంది. నోటిఫికేషన్లలో గత నోటిఫికేషన్లకు ప్లస్ కొన్ని మరొక అంశాన్ని చూసుకుంటే ప్రధానంగా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాని మోదీ చరిష్మా నిన్న కూడా మనం మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. సో ఆ గ్రాఫ్ తో ఆయన తెలంగాణలో ఈసారి పెరిగినటువంటి పర్సంటేజ్ అన్ని దృష్ట్యా ఆయన పర్యటన ఉండబోతుంది. 4-5 తారీఖులో ఆదిలాబాద్ సంగారెడ్డికి సంబంధించి పూర్తిసారి ఈసారి చాలా ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. అలాగే కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపన కూడా చేయబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏ విధంగా చూడొచ్చు అంటే బీజేపీ పార్టీ ఇప్పటికే తెలంగాణలో పాగా వేయాలని ఎప్పటి నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి గ్రాఫ్ పెరిగింది, మరింత స్థాయి ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మోదీ పర్యటన తర్వాత పూర్తిగా బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. వాస్తవానికి మోడీ పర్యటన ఒక నెల క్రితమే ఉంటుంది అనుకున్నారు, కానీ అక్కడ ఉన్న పరిస్థితులు అంటే ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ ప్రధానమంత్రి బిజీ షెడ్యూల్ దీంతో పిఎంఓ షెడ్యూల్ ఖరారు చేయలేకపోయింది. తాజాగా 4వ తారీఖు ఆదిలాబాద్, 5న సంగారెడ్డి రాబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దీంట్లో ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయబోతుందని తెలుస్తుంది. ఈ రోజు రేపు ఏ ప్రాజెక్టులు ఎంత నిధులు అనే విషయాన్ని కొంత పిఎంఓ నుంచి స్పష్టత వచ్చే అవకాశం కల్పిస్తా ఉంది. 4వ తారీఖు నాడు నాగ్పూర్ కు రానున్నటువంటి ప్రధానమంత్రి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఆదిలాబాద్కి వచ్చి అక్కడ కొన్ని పనులు ప్రారంభించి తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో మాట్లాడడం, అక్కడి నుంచి తిరిగి నాందేడ్ వెళ్ళిన తర్వాత ప్రధానమంత్రి కొన్ని పనులు ప్రారంభించి రాత్రి హైదరాబాద్కి వస్తారు. రాజ్భవన్ లో బస చేస్తారు. రాజ్భవన్ లో 5వ ఉదయం అంటే 11 గంటలకు సంగారెడ్డికి వెళ్ళి అక్కడ కొన్ని పనుల ప్రారంభోత్సవాలు చేసి అక్కడ నిర్వహించేటువంటి బహిరంగ సభలో పాల్గొని ఆ తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడ నేరుగా ఒరిస్సా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇది షెడ్యూల్, ప్రధానమంత్రి షెడ్యూల్ యొక్క పిఎంఓ ఇచ్చినటువంటి ప్రధానమంత్రి షెడ్యూల్. అయితే ఈ సందర్భంగా ఏ పనుల ప్రారంభోత్సవాలు చేస్తారు, ఉన్నాయి మొన్ననే రైల్వే పనులకు గిన్నీస్ బుక్ లో చోటు కల్పించే విధంగా భారీ ఎస్ సార్ కృష్ణమూర్తి గారు, ఇంకోటి మనం ప్రధానంగా చూసుకుంటే అంటే ఆదిలాబాద్ సంగారెడ్డి ప్రాంతాలనే ఎందుకు ఆయన పర్యటనలో భాగం చేశారు, అక్కడే షెడ్యూల్ ఎందుకు కేటాయించుకున్నారు? ఎందుకంటే ఆదిలాబాద్లో చాలా ఎక్కువ వరకు బీజేపీ సంబంధించి ఓట్ బ్యాంకు ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిరూపితమైనటువంటి పరిస్థితి. సో అందుకే ప్రధానంగా అక్కడ మోదీ పర్యటన ఉందనుకోవచ్చా మనం? అంటే హైదరాబాద్ లో మోడీ సమావేశం జరిగినాయి, మీటింగ్ జరిగినాయి, పబ్లిక్ మీటింగ్ జరిగినాయి. బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సందర్భంగా పబ్లిక్ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత వందే భారత్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా పబ్లిక్ మీటింగ్ జరిగినాయి. ఇట్లా చాలా సందర్భాల్లో హైదరాబాద్ లో పబ్లిక్ మీటింగ్ జరిగినాయి. అదేవిధంగా వరంగల్ లో జరిగినాయి, కరీంనగర్ లో జరగబోతుంది. అంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించాలనుకున్నారు ప్రధానమంత్రి. ఎన్నికల సమయంలో ఈ 2 ప్రాంతాలను ఎంచుకున్నారు. త్వరలోనే కరీంనగర్ పర్యటన కూడా ఉండబోతుంది నరేంద్ర మోడీ. అక్కడ కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసి మాట్లాడబోతున్నారని చెప్పేసి. అంటే వేర్వేరు ప్రాంతాల్లో మాట్లాడి అన్ని ప్రాంతాలను సమప్రాధాన్యత అభివృద్ధి విషయంలో ఏ ప్రాంతానికి మేము అన్యాయం చేయట్లేదు అని చెప్పదలుచుకున్నారు. కాబట్టి ఆ కోణంలోనే మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి, అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలకు కూడా కొంత మోడీని ప్రత్యక్షంగా కనిపించే విధంగా చూపించడానికి బీజేపీ ఒక యోజనాబద్ధంగా వెళ్తా ఉంది. కాబట్టి అందులో భాగంగా కూడా సంగారెడ్డిలో ఆదిలాబాద్ దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత ఆదిలాబాద్ కు ఒక ప్రధానమంత్రి వెళ్తున్నారు. ఇలాగే ఇంకొక అంశాన్ని మాట్లాడుకుంటే అంటే ఇటువైపు టూర్ నేపథ్యంలో ఈరోజు బీజేపీలోకి నాగర్ కర్నూలు ఎంపీ ఎవరైతే ఉన్నారో రాములు అమిత్ షా సమక్షంలో చేరబోతున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో చూసుకుంటే చాలా భారీ చేరికలు ఉన్నటువంటి పరిస్థితి, బీజేపీ సంబంధించి బీబీ పార్టీలు కూడా ఆయన చేరబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తిగా చేరికలు కూడా ఈసారి పెరిగే అవకాశం కనిపిస్తుంది బీజేపీ పార్టీకి. ఎంపీ ఎలక్షన్ సంబంధించి ఇప్పటికే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు ఏ పార్టీలోకి వెళ్ళాలని సమాయత్తం చేసుకున్నటువంటి పరిస్థితి, వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కలిసి వచ్చే అంశం అనుకోవచ్చా మనం? అంటే బీజేపీ గ్రాఫ్ దేశవ్యాప్తంగా పెరుగుతా ఉన్నాయి. కాబట్టి సాధారణంగా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళు గెలిచేందుకు ఎక్కడ అవకాశం ఉంది అన్న విషయంలో కొంత ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ కోణంలోనే బీజేపీలోకి చేరికలు పెరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో బీజేపీకి కొంత గ్యాప్ ఉంది, అంటే నాయకత్వం కొన్ని చోట్ల నాయకులు లేరు. మన అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు కొంచెం ఓవర్ఫ్లో అయింది బీజేపీ.
కానీ ఆలాపరంగా అసెంబ్లీ ఎన్నికల రాష్ట్ర బీజేపీ జరిగిన పరిణామం నేపథ్యంలో చాలా మంది నాయకులు వెళ్ళిపోయారు, వేరే వేరే పనులు చేయడం. దీంతో మళ్ళీ నాయకులు కొన్ని చోట్ల కొంత నాయకత్వ కొరత ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి చూసుకుంటే ఎంపీ రాములు గారు చేయబోతున్నారు అంటున్నారు. ఎస్, అక్కడ బీజేపీకి క్యాండిడేట్ లేదు. వాస్తవం చెప్పండి, బలమైన క్యాండిడేట్ ఉన్నారు, ఎవరో ఉంటారు, కానీ బలమైన క్యాండిడేట్ లేదు. ఈ గ్యాప్ ఫిల్అప్ చేసేందుకు రాములు అక్కడ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా రేపు అంటే రాములు అన్యాయంగానే రాములు అభిమానులు చెప్పేటువంటి విషయమే. ఖచ్చితంగా ఆయనకే మా నేతకే ఇంకోటి మనం మాట్లాడాల్సి వస్తే పూర్తిగా అభ్యర్థులకు సంబంధించి పూర్తిగా దాన్ని సమాయత్తం చేసుకునే దిశగా అంటే అభ్యర్థుల ఎంపికలో కొంతవరకు బీజేపీ ముందున్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాగే అంటే నిన్న ఎవరైతే డాక్టర్ లక్ష్మణ్ ఉన్నారో రాజ్యసభ సభ్యులు ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి ఉందని, అలాగే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి సంభవించిన పరిస్థితులు ఇక్కడ కూడా రాబోతున్నాయంటూ కూడా కొన్ని సంకేతాలు చేస్తారు. అలాగే ఇంకోటి లోక్సభ ఎన్నికల తర్వాత అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అనేవి కొన్ని కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు, ముందే సంకేతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మోదీ టూర్ ఇటువైపు చేరికలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల సమాయత్తం, అభ్యర్థుల ఎంపిక, ఈ నేపథ్యంలో ఇక్కడ కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు? కానీ రాష్ట్ర బీజేపీలో మాత్రం ఖచ్చితంగా ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్ మార్పులు ఖచ్చితంగా ఉండబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకుల మీద కొన్ని అవినీతి ఆరోపణలు వస్తా ఉన్నాయి. టికెట్ ఇప్పిస్తామని చెప్పేసి భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆశావాహులు ఎవరైతే ఉంటారో ఆశావాహుల భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పేసి ఇది కేంద్ర పార్టీలో కూడా చర్చ జరిగిందని చెప్పేసి. హిమాచల్ ప్రదేశ్ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. ఏక్నాథ్ షిండే వస్తారు, హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి వస్తుంది. ఇది ఒక అలవాటు అయిపోయింది ఆ పార్టీ నాయకులు. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూర్చోవాలని వీళ్ళు నిర్ణయించుకున్నారా? ముందే చెప్పాలి కదా. రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికైనటువంటి ఆ ప్రభుత్వాన్ని మీరు బతకనివ్వరా? చెప్పాలి కదా. అది చెప్పాను. అట్లనే లేదు, మేము అంటగా మేము పూర్తిగా రాజ్యాంగం కట్టుబడిన అంబేద్కర్ రాజ్యాంగం మేము పూర్తి స్థాయిలో అనుసరిస్తున్నామని చెప్తాం. ఏ రకంగా పోతుంది? బీజేపీకి ఉన్నది రాష్ట్రంలో 8 మంది, 119 మందిలో 8 మంది ఏమవుతుంది? ఓని బీఆర్ఎస్ కలుపుకున్న 38 మంది వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం 38 46. ఎంఐఎం మీద కలవదు. ఇంకెవరినో మీదకు ఆ 46లో ఇటు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి కొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి సింగిల్ చూస్తారని చూస్తా ఉన్నారు, చంపేద్దామని చూస్తా ఉన్నారు. ఏ రకంగా హిమాచల్ ప్రదేశ్ ఘటన వస్తుంది ఇక్కడ? నిజంగా హిమాచల్ ఘటన ఉంటే మన రాజ్యసభ పోటీ చేయడానికి వీళ్ళు తిరుగుబాటు ఎమ్మెల్యే కాంగ్రెస్ తో కానీ బీఆర్ఎస్ తో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలను కలుపుకొని రాజ్యసభలో ఒక అభ్యర్థి రంగంలో దింపగా రాష్ట్రంలో ఎందుకు దింపలేకపోయారు? ఇవన్నీ లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను కొంత ఇది చేయండి. కానీ ఏమనుకుంటే మేము ఏకనాథ్ షిండే వస్తున్నట్టు మనం గ్రేట్, మేము హిమాచల్ ప్రదేశ్ లాగా ప్రభుత్వాన్ని సందిగ్ధంలో పడేస్తాము, సంఘటనలో పడేస్తామంటే మేము గ్రేట్ అనుకుంటాం. కానీ ప్రజలు దీన్ని హర్షించట్లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో కేవలం 2 నెలలు 3 నెలలు అవుతుంది. 3 నెలల కాలంలోనే ప్రజలు అప్పుడే ఆ పార్టీ మీద విరక్తికి వచ్చారు అని అనుకుంటారు. కానీ తప్పదు, అలా జరగలేదు. కానీ వీళ్ళు పదే ప్రభుత్వాన్ని కూరుస్తాము, ప్రభుత్వం కూలిపోతుంది, లేకపోతే ఎవరో అధికారం వస్తారు, ఎవరో వస్తారు ఏకనాథ్ షిండే లాంటి వాళ్ళు. ఇంకోటి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి అసలు అభ్యర్థులే లేరు, ఒక్క సీటు కూడా గెలిచే ఛాన్స్ లేదు. సర్వేలు కూడా దాదాపుగా 1-2 స్థానాలు మినహా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అనుకూలంగా రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నిజంగా ఈ కామెంట్స్ అనేవి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తిగా కుదేలైనటువంటి పరిస్థితి ఉందని ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా బీఆర్ఎస్ విషయంలో కొంత దగ్గరగా ఉన్నాయి లక్ష్మణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. ఆ పార్టీ ఒప్పుకుంటుంది మా దగ్గర మాకు క్యాండిడేట్ లేరు బాబు అని. ఎవరిని వస్తే తీసుకుందామని ఆలోచన ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే
సిట్టింగ్ ఎంపీలలో ముగ్గురు వెళ్ళిపోయారు. ఇద్దరు చెప్పు, ఒక ఆయన ఇంకా రేపు ఎల్లుండో వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. ఆల్రెడీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. ఆయన ఎంపీ పదవి కూడా రాజీనామా చేస్తూ ఈరోజు ఇప్పుడేమని అనుకున్నాము, నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో చేస్తున్నారు. మరి జహీరాబాద్ ఎంపీ బీవీ పాటిల్ కూడా బీజేపీలోకి రాబోతున్నారండి. అంటే ముగ్గురు పోయారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఒక ఎంపీ కూడా బీజేపీ చూస్తా ఉన్నారు, బీజేపీతో చర్చలు జరుపుతా ఉన్నారు. అంటే ఈ రకంగా 45 ఎంపీలు పోయిన తర్వాత వాళ్ళకు పోటీ చేయడానికి లేరు. అంటే పోటీ చేసి లేరంటే ఎవరినో ఒకరు నిలబెట్టి నామకే వస్తే పోటీ చేయడం వేరు. మనం ఇంతకుముందు అనుకున్నట్టు గట్టి పోటీ ఇచ్చి గెలవాలి ఖచ్చితంగా అని ఓటర్ల మనసుకు వస్తున్న స్థాయి నాయకులు ఎవరు అక్కడ కనిపించట్లేదు. ఒక దశలో హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళు బరిలో దిగుతారా అన్న చర్చ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే క్యాండిడేట్ లేడు. లేనప్పుడు కీలక నేతలు బరిలో దిగితే తప్ప కొంత శ్రేణుల్లో ఉత్సాహం రాదు. ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఈ ముగ్గురు వాళ్ళు చేసే 3 నియోజకవర్గాలతో పాటు పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలు కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. పార్టీ ప్రభావం చూపే కార్యకర్తలు కూడా కొంత ఉత్సాహం పురగలేసే అవకాశం ఉంది. ఈ కోణంలో బీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని లక్ష్మణ్ వ్యాఖ్య చేసి ఉంటారు. అది నిజంగా సరైన వ్యాఖ్య లేదు. కాబట్టి బీఆర్ఎస్ కు కొంత ఎన్నికలు కొంత గడ్డు పరిస్థితి. అది ఏది అవునన్నా కాదన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేసి రైట్ కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ. మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి న్యూస్ స్కాన్. ప్రధానంగా రాజకీయ పార్టీల మార్పులు జరగబోతున్న పరిస్థితి వైపు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విచారణలు చేపడుతూ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మెగా డిఎస్సీ వైపు కనిపిస్తున్న నిరుద్యోగులకు, ఎవరైతే విద్యార్థులకు ఒక చాలా ఆశాజనకమైనటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. ఇది ఇవాల్టి న్యూస్ స్కాన్. రేపటి న్యూస్ స్కాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.